క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాము అనేది మనం చూస్తాం. ఈ మాటలన్నీ ఉపయోగిస్తాం. ఏంటది? హూ ఎవరు, వాట్ ఏమిటి, ఇవన్నీ మీకు తెలుసు. హూ ఎవరు, వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వై ఎందుకు, వెన్ ఎప్పుడు. దీన్ని ఉపయోగించి మనం క్వశ్చన్స్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్స్ వచ్చిన తర్వాత పక్కన ఎప్పుడు కూడా ఇవి రావాల్సిందే. మీరు కనుక హూ, వేరు, వెన్ను, వయ్యి, వాట్ ఇవి కనుక రాశారనుకోండి, పక్కన ఇవి రావాల్సిందే. దీని పక్కనే వస్తాయి అన్నమాట. ఇప్పుడు హూ పక్కన యామ్ రావచ్చు, వస్ రావచ్చు, ఈజ్ రావచ్చు, ఆర్ రావచ్చు, విల్ రావచ్చు. ఇది మనకి లెక్క. అలాగే వై పెట్టారనుకోండి, వై ఈజ్ అనొచ్చు, వై ఆర్ అనొచ్చు, వై డు అనొచ్చు, వై డిడ్ అనొచ్చు, వై విల్ అని చెప్పి అనొచ్చు, వై కెన్ అని చెప్పి అనొచ్చు అనమాట. ఈ రకరకాలుగా చెప్పచ్చు. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఎట్లాంటి పదం